అయితే సార్ మనం ఒకటి ఇది నమ్మకం, ఇది మూఢనమ్మకం అని చెప్పాలంటే మన దగ్గర సెపరేట్‌గా ఆధారాలు ఉండాలి. హ్మ్. అంటే మీరు చెప్పేటప్పుడు ప్రతీదీ ఆధారాలతో చెప్పడానికి ట్రై చేస్తారా? లేదు మీరు బలంగా నమ్మింది, హ్మ్. మీ జీవితంలో జరిగింది ఏదైనా ఉంటే హ్మ్. ఇది చెప్దాం. నమ్మిన వాళ్ళు నమ్ముతారు. హ్మ్. నమ్మని వాళ్ళని నమ్మించాల్సిన పని లేదు అన్నట్టు హ్మ్. ముందుకెళ్తూ ఉంటారా? ఓకే. మంచి ప్రశ్న. బట్ మీకు ఒక చిన్న సవరణ చెప్తాయేమో హ్మ్. అనుకోకండి. హ్మ్. మూఢ నమ్మకం అనేది దుష్ట సమాసం. హ్మ్. ఏదో అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం అనొచ్చు. ఆ! సరే. సామాన్యంగా తెలుగులో అలవాటైపోయింది. ఊరికే అదే. చెప్తున్నా అదే ఇప్పుడు. సార్. మూఢ విశ్వాసం అనుకుందాం అదే మూఢ విశ్వాసం. కాసేపు. ఇది ఆ! కరెక్ట్ చేసుకోవాలి ఊరికే కదా! చెప్తున్నాను యాహ్! తప్ప యాహ్! అదేమి నాట్ టు హర్ట్ యూ. హ్మ్. యాక్చువల్‌గా ఏమిటంటేనండి ప్రతిదానికి శాస్త్రం అనేది ఒకటుంటుంది. హ్మ్. వీలున్నంత వరకు శాస్త్రంలో ఉన్నదాన్ని పాటించాలి. కానీ శాస్త్రంలో రాసినవి కొన్ని కూడా ఆ కాలానికి అనుగుణంగా ఉన్నవున్నాయి. హ్మ్. అవి కాలం మారితే అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి చూసుకోండి. హ్మ్. అందరూ కొన్నిట్ల కోసం మనుస్మృతిని చాలా ఘోరంగా తిడుతూ ఉంటారు. అవును సార్. కానీ మనుస్మృతి కలియుగానికి సంబంధించింది కాదు. ఎప్పుడో కృతయుగానికి హ్మ్. సంబంధించింది. కలియుగంలో పారాశర స్మృతి అని ఉంది. సో, కృతయుగంలో కొన్ని రాస్తే మనుస్మృతిలో కృతయుగ లక్షణాలు కొన్నున్నాయి. దానికి అనుకూలంగా ఉంటాయి. హ్మ్. పారాశర స్మృతిలో కలియుగ లక్షణాలకు అనుకూలంగా ఉంటాయి కొన్ని. అవి కూడా మళ్ళీ మనం 100% ఫాలో అయిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్నతనంలోనే వివాహం చెయ్యాలి అని ఉందనుకోండి హ్మ్. ఎక్కడైనా. రాజ్యాంగ ప్రకారం చేయడానికి కుదరదు. అప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. హ్మ్. సో, ఎప్పుడు కూడా ఏమిటంటే ఒక విశ్వాసమా, అంధవిశ్వాసమా అనే దానికి మొట్టమొదట శాస్త్రం ఏం చెప్పిందో చూడండి. అది డైరెక్ట్‌గా మనకు అర్థమయ్యి కాలానికి అనుగుణంగా కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. హ్మ్. అవ్వకపోతే కుదరకపోతే తర్వాత గురువుల్ని ఫాలో అవ్వండి. హ్మ్. ఇప్పుడు మనకి జగద్గురువులు ఉన్నారు. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు అవును. ఉన్నారు. లేకపోతే మనకి తెలుగులో సామవేదం వారు, చాగంటి వారు, అవును. అలా అద్దుపెత్తి వారు బోలెడంతమంది హ్మ్. ఉన్నారు. వాళ్ళెవరైనా ఏం చెప్తున్నారు అసలు? అని శాస్త్రంలో దొరకకపోతే కనుక వాళ్ళది ఫాలో అవ్వండి. హ్మ్. లేకపోతే మూడవది ఇంకా విజ్ఞత, హ్మ్. లాజిక్. హ్మ్. అంటే ఇప్పుడేదో అంటరానితనం అని ఉంది. ఆ అంటరానితనం అనేది దానికి ఏ శాస్త్రం వెతకక్కర్లేదు. ఏ గురువుని అడగక్కర్లే. అవును. అదసలు స్టూపిడిటీ. హ్మ్. ఎవడు ఆ పుట్టించాడో కానీ. రోజుల్లో ఎవరికో కావాల్సిన దాని కోసం ఏదో ఎవరో తయారు చేసుకున్నారు. చేసుకున్నది. అవును. అంతేకాని ఆ పక్కవాడిలో ఉన్న భగవంతుడిని నువ్వు చూడకుండా పూజా మందిరంలో ఉన్న విగ్రహంలో ఉన్న భగవంతుడిని మాత్రమే చూస్తున్నావు అంటే నీ పూజ వ్యర్థం. హ్మ్. దానికి మనకి ఏ శాస్త్రం అక్కర్లే, గురువు అక్కర్లే. కామన్ సెన్స్ మనకే ఆ! తెలిసిపోతుంది. అదే సార్. అలాగే సతీ సహగమనం ఉంది. ఒక స్త్రీని బలవంతంగా తీసుకెళ్ళి నిప్పుల్లోకి తోసేయడం. దానికి మీరు శాస్త్రం ఏం వెతకక్కర్లే. అది ఇల్లాజికల్. జస్ట్ స్టాప్ ఇట్ అంతే. అవును. ఇంకొన్నిటికి తార్కికంగా ఆలోచించాలి. ఇప్పుడు గతంలో బాల్య వివాహాలు చేసేవారు. ఎందుకు చేసేవారు? దాని మీద బ్రిటిషర్స్ కానీ, లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళ దండయాత్రల వల్ల కానీ దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి? హ్మ్. అవన్నీ మనం ఆలోచించుకోవాలి.